ఇవాళ నేను పెసరపప్పుతో పొంగలి, కారం పెరుగు పచ్చడి, ఉల్లిపాయతో పచ్చి పులుసు చేయడం చూపిస్తాను. దీనికి ముందు పెరుగు పచ్చడికి అంత పుల్లటి పెరుగులో ఒక 4-5 మన కారానికి తగ్గట్టుగా ఒక నానేసి ఒక పక్కన ఉంచేసేయండి. అది గ్రైండ్ చేసేసి ఉప్పు వేసుకున్నాం పెట్టుకున్నామంటే పెరుగు పచ్చడి అయిపోతుంది. అది కొంచెం మెత్తగా నాననివ్వాలి. సరే, ఉల్లిపాయలు మన పులుసు పచ్చడికి మా ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టేసుకోండి ఒక పక్కన. నేను పొంగలి కోసం 1 గ్లాసు బియ్యం, అది రేషన్ బియ్యం అయితే చాలా బాగా అవుతుంది, మెత్తగా ఉడుకుతుంది, తొందరగా ఉడుకుతుంది. 3/4 గ్లాస్ ఏమో పెసరపప్పు వేసి 1-2 సార్లు కడిగి ఆ నీళ్ళు అలా పక్కన ఉంచేయండి, పారపోయకండి. దాంతో మన పనుంది మళ్ళీ. దానికి ఇప్పుడు 1-3/4 గ్లాస్ అయింది కదా, 6 కప్పుల దాకా నీళ్లు పోసి ఇలాగా రైస్ కుక్కర్లో పెట్టేశాను. అది అలా ఉడుకుతూ ఉంటుందో పక్కన ఇలాగనమాట. దాని మీదనే ఒక చిటికెడు పసుపును, 2 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా తరిగినాయి, అవి కూడా అందులోనే వేశాను. సరే, నేను మా పాకబడి సంగతి చెప్తాన్నాను కదా. మా పాకబడిలో కమలమ్మ మాస్టర్ ఉండేవాడు. ఆవిడ 1-2 తరగతులు చెప్పేవాడు. నేను ఆవిడగా 1-2 చదివాను. 3వ తరగతికి మాకు కాంతారావు మాస్టర్ వచ్చేవాడు. చూసారా, ఈ నీళ్లు ఎందుకు తీసి పెట్టాం అనుకున్నారు కదా, ఆ నీళ్లు చూడాలి, మొక్కలకు పోయేస్తాం అన్నమాట. మొక్కలకు పోసి వాటికి కూడా ప్రోటీన్ ఫుడ్ వస్తుంది. ఇది పెసరపప్పులోకి మనం మిరియాలు కొంచెం సన్నగా క్రష్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పులుసు పచ్చడిలో కొద్దాం. పులుసు పచ్చడికి చింతపండు తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒక స్పూనున్నర చింతపండు గుజ్జు, దానికి 2 స్పూన్లు దాకా బెల్లము, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి, అంత ఉప్పు, తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపేసి పైకి కింద కలిపి తగినన్ని నీళ్లు పోసి ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి పచ్చి పులుసు రెడీ అయిపోతుంది అన్నమాట. ఇది పుల్ల పుల్లగా తీయగా కొంచెం దీంట్లోకి 2 చల్లమిరపకాయలను, 1 ఎండుమిరపకాయ వేయించి క్రష్ చేసి ఇందులో వేశాను కారం కోసం అన్నమాట. దానికి ఆ కారం సరిపోతుంది. కావాలనుకుంటే ఇంకొంచెం కారం, పచ్చి కారం వేసుకోవచ్చు, కానీ పచ్చి కారం పెద్దగా రుచించదు. సరే, ఈ కాంతారావు మాస్టారు బాగా ఆయన పిల్లల్ని చింతపరికితో కొట్టేవాడు. ఆయన కొడితే వీపు మీద ఎర్రగా అలా గీతలు పడిపోయి వాతల్లా పడిపోయి, అందుకని నేను 3వ క్లాసులోకి వచ్చాక సేమిరా ఆ క్లాస్కి వెళ్ళి కూర్చుంది. వెళ్ళను నేను స్కూల్కి వెళ్ళనంటే ఇంట్లో కొడతారు, స్కూల్కి వెళ్తే ఆయన కొడతాడని భయం, పెద్ద ఇబ్బంది అయిపోయేది అనమాట. పాపం వాళ్ళే నన్ను 3వ తరగతి కూడా కమలమ్మ మాస్టర్, కొట్టని మాస్టర్ దగ్గరే 3వ తరగతి కూడా అక్కడే చదువుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. అది మా పాకపడి. ఇంకా ఉన్నాయి చెప్తాను. ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడుకుతుంది కదా, దీంట్లోకి అంత బాండ్లు పెట్టి పొయ్యి మీద స్టవ్ వెలిగించేసి దాన్ని అంత నెయ్యి, 2 కొంచెం పెద్ద గరిటెలు నెయ్యి ధారాళంగానే వేసుకోవచ్చు, వేసి దాంట్లోకి ఇంత జీలకర్ర, మనం కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నాం కదా మిరియాలు, అవి జీడిపప్పు వేసి కొంచెం ఇంగు కూడా వేయండి, బాగా తగిలిస్తే బాగుంటుంది. దాన్ని ఇలా ఉడికిన ఈ పెసరపప్పు బియ్యం ఉడికాయి కదా, చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా, దీని మీద వేసేసి ఒక క్షణం మూత కనుక పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం చూడాలి కదా, అందుకని మూత పెట్టడానికి వెళ్ళేది. ఇప్పుడు దీన్ని అలా బాగా పైకి కిందకి కలిపి తగినంత ఉప్పు, 1.5 స్పూన్ దాకా పట్టింది ఉప్పేసి బాగా కలిపేసేయండి. అయిపోయింది, మన పెసరపప్పు పొంగలి తయారైపోయింది అనమాట. ఇప్పుడు మన పచ్చి పులుసు, ఇప్పుడు మిరపకాయలు నానబెట్టి ఉన్నాయి కదా, దాన్ని గ్రైండ్ చేసేసి ఉప్పేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటే అది పెరుగు కారం అవుతుంది. పెరుగు కారం ఇలాగా చూడండి. ఇగో ఉల్లిపాయ పచ్చి పులుసు, మన పొంగలి పొద్దున్నే మన ఉపాహారానికి, పొద్దున్నే అల్పాహారానికి తయారు. ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది. ఇది పెసరపప్పు కదా, ఆరోగ్యానికి మంచిది, ప్రోటీన్స్ కూడా బాగా దండిగా లభిస్తాయి. వీటిని ఇలా బాదం ఆకులు విస్తరణలో పెట్టుకొని తింటే కొంచెం మరింత నెయ్యి వేసుకోండి, బాగుంటుంది. తినకొస్తే మధ్యాహ్నం దాకా మళ్ళీ మనకి ఆకలి ఇది. పొద్దున ఇంత తిన్నామంటే మధ్యాహ్నం దాకా ఆకలి ఏమన్నా వేయదనమాట. చూసారు, ఎంతో రుచికరమైన ఈ పొంగలి మీరు కూడా చేసుకొని తిని ఆనందించండి. దీన్ని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.